జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని నివాసంలో కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమాచారంతో పలువురు జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అక్కడి తాజా సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 4:30 నుంచి 5:30 వరకు మీడియా సమావేశానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఎందుకంటే ఈరోజు ఆయన తలపెట్టినటువంటి జన సాధక్ పేరుతో ఉన్నటువంటి జన సంకల్ప సభకు సంబంధించి అనుమతి నిరాకరించారు పోలీసులు. ఆ తర్వాత కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించగా వాళ్ళు కూడా తిరస్కరించింది. ఆ పిటిషన్ కూడా మీడియా సమావేశానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు. సో కొంతమందిని మీడియా సమావేశానికి కూడా చాలా అన్ని సెక్యూరిటీల మధ్య పోలీసులు ఏర్పాటు చేశారు. సమయంలో అనంతరం పోలీసులు లాఠీలతో పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జూబ్లీహిల్స్ నీరూసు సమీపంలో ఉన్నటువంటి లోపలికి వచ్చేటువంటి రహదారికి సంబంధించినటువంటి దానిలో లోపలికి వచ్చేటువంటి భారీగా జనసేన కార్యకర్తలు చేరుకున్నటువంటి సమయంలో సో వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే పోలీసులు జాగ్రత్తగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి రాకుండా నిలువరించారు. కేవలం మీడియాను మాత్రమే లోపలికి వచ్చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వానికి అటు ఆందోళన వ్యక్తం మేము పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలం, మేము తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి జనసేన కార్యకర్తలం, జనసేన అభిమానులు. తమ నాయకుడు ఇక్కడ కేవలం సమావేశాన్ని నిర్వహించి దాంతోపాటుగా మీద వచ్చినటువంటి కార్యకర్తలను కొద్ది గ్రామం పోలీసులు వాళ్ళపైన లాఠీలకి పని చెప్పాల్సి వచ్చింది. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసులు కంట్రోల్ చేసిన గత ప్రెస్ మీట్కి సంబంధించి తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఎప్పుడైతే పోలీసుల్ని కోరారో ఆయన ఎక్స్ వేదికగా పోలీసులు రిక్వెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రెస్ మీట్కి సంబంధించిన దాంట్లో పోలీసులు దాని మీద ఎలాంటి ప్రెస్ మీట్కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు చెప్పలేదు. సో దాన్ని నిర్వహించేటువంటి ప్రెస్ మీట్ని మరికొద్ది సేపట్లో 4:30 నుంచి 5:30 వరకు ఆ ప్రెస్ మీట్ని నిర్వహించుకోవాలని జనసేన అధినేత కళ్యాణ్ ప్రయత్నిస్తారు. దానికి మీడియా కూడా భారీగా ఇక్కడికి చేరుకుంది. దాంతోపాటుగా పలు యూట్యూబ్ ఛానల్స్ సుమారు ప్రెస్ మీట్ కోసమే దాదాపు చాలామంది అక్కడ కూడా రోపులు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మరోవైపు ఈ రోడ్డుకి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలో వచ్చేటువంటి రెండు వైపులో ఉన్నటువంటి రహదారిని కూడా పోలీసులు మూసివేశారు.
పోలీసులు మూసివేశారు. సో ఇక్కడ తమ నేతను మేము కలవడానికి వెళ్తున్నాము, ఇంటి సమీపం కన్నా మమ్మల్ని పంపించండి అని వాళ్ళని అడ్డుకున్న పోలీసుల్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. పోలీసులు వాళ్ళని నిలువరిస్తూనే ఉన్నారు. ఒకవేళ కనుక పరిస్థితి వాళ్ళందరూ కూడా నచ్చ చెప్తున్నారు. మీరు అందరూ కూడా ఈ పరిస్థితి ఈరోజు ఇక్కడ లాండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరంతా కూడా పోలీసులు చెప్పినట్టు వినండి వాళ్ళని సముదాయిస్తున్నారు. ఒకవేళ కనుక దాటి వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కొద్దిసేపటి క్రితం లాఠీ చార్జ్ చేసినట్టుగా మరొకసారి కఠినంగా వ్యవహరించాల్సి ఉందని వాళ్ళు నచ్చ చెప్తున్నారు. సో ఒకవైపు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ప్రారంభం కానుండగా అతని ఇంటి సమీపంలోకి అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పెట్టిన బ్యారికేడ్ అన్నింటి కూడా వాళ్ళు నెట్టుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఇంటి సమీపంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు. ధన్యవాదాలు నాగార్జున.